విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసిన వైనం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపికుంట ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఎం శ్రీనివాస్ రెడ్డి, కె శ్రీనివాస్ ఇద్దరు ఉపాధ్యాయులు 10వ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలతో కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఈ విషయంపై కొందరు సహ విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు చంద్రయ్యకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పాఠశాల గోడపై రాసి ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1098ను గమనించిన విద్యార్థినులు ఆ నెంబర్కు ఫోన్ చేసి ఉపాధ్యాయుల వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును నమోదు చేసుకున్న అధికారులు సంబంధిత పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారికి ఫోన్ చేసి ఫోన్ కాన్ఫరెన్స్లో విద్యార్థులతో మాట్లాడించారు. ఆ మరుసటి రోజే పాఠశాలను సందర్శించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి విద్యార్థులతో మాట్లాడారు. వారు చెప్పిన వివరాలను రికార్డు చేసుకున్నారు. సుమారు 35 మంది విద్యార్థులతో మాట్లాడగా అందులో 29 మంది విద్యార్థినులు ఉపాధ్యాయుల వేధింపులపై ఫిర్యాదు చేయడంతో అధికారులు విస్తుపోయారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రయ్యను అధికారులు ప్రశ్నించగా, ఇదివరకు సదరు ఉపాధ్యాయులు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం జరిగిందని, దానికి విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయులను మందలించానని, కానీ ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం వల్లే ఉపాధ్యాయులు మరలా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం జరిగిందని, విద్యార్థులు ఈ విషయాలను మరలా మా దృష్టికి తీసుకురాలేదని అన్నారు. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ బాధ్యతను DWO CDPOకు అప్పగించారు. DEO ఆదేశాల మేరకు కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. DCPO జితేందర్ పాఠశాలకు వెళ్లి మరోసారి విచారణ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు DEOకు వినతి పత్రం ఇచ్చినా కూడా సంబంధిత ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోకపోవడం కొసమెరుపు. గుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొన్ని రోజుల నుంచి మరి మా పాఠశాలలో కొన్ని రూమర్స్ రావడం జరిగింది. విద్యార్థులు అంటే టీచర్స్ పైన ఎం శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు గత 4 months క్రితమే మరి విద్యార్థుల్ని ఏదో అసభ్యంగా ప్రవర్తించినట్టు నా దృష్టికి రావడం జరిగింది. అప్పుడు 10th క్లాస్ పిల్లలు వచ్చి ఒకరిద్దరు వచ్చి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ విషయంలో నేను శ్రీనివాసరెడ్డి గారిని ఆఫీస్ నా రూమ్కు పిలిచి చాలా గట్టిగా మందలిచ్చి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల్ని మన పిల్లలుగా భావించాలి, మనకు కూడా పిల్లలు ఉన్నారు, ఈ విషయంలో మరొకసారి ఇది పునరావృతం అయితే మరి జైలుకు పోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. ఇక ముందు జరిగినట్లయితే పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. DO గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ మధ్యన మళ్ళీ అదే విషయం పునరావృతం కావడంతో విద్యార్థులు నా దృష్టికి తీసుకురాకుండా డైరెక్ట్గా మరి 1098కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ విషయంలో చైల్డ్ కేర్ వాళ్ళు వచ్చి పాఠశాల స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ASI మేడం గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన రిపోర్టును మరి DO గారి దృష్టికి తీసుకపోవడం వల్ల DO గారు కూడా వచ్చి మరొకసారి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. పిల్లలందరినీ కూడా మన పిల్లలుగా భావిస్తూ ఈ ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మరి DO గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేసిండ్రు. ఈ విషయంలో శాఖాపరమైన చర్యలు DO గారు తీసుకోవడానికి అవకాశం ఉంది. మా లెవెల్లోనైతే చర్య తీసుకోవడానికి అవకాశాలు లేదు. ఏదేమైనా ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక ప్రధానోపాధ్యాయునిగా తప్పకుండా ఈ పాఠశాలని మంచిగా నడిపించడానికి ప్రయత్నం చేస్తానని కోరుతున్నాను.